ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ప్లాట్స్ ఇస్తారు, ఏ డేట్లోపు ఇస్తారు, పరిష్కారం కనపడట్లా. దీని మీద కదా ఫోకస్ చేయాల్సింది, దీని మీద కదా మాట్లాడాల్సింది. విశాఖకు ఏ కంపెనీలు వచ్చినాయి అని అంటే కంటే ఇవాళ మొత్తం రైతులు రాష్ట్రానికి గజం భూమి లేనటువంటి పరిస్థితుల్లో వందల వేల ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల బతుకు బీడుగా మారుతున్నప్పుడు, నమ్మకం కూలిపోతున్నప్పుడు, వాళ్ళ ఇబ్బందులు ఆకాశానికి చేరుతున్నప్పుడు, వాళ్ళ బతుకులు గాల్లో కలిసిపోతున్నప్పుడు చివరిగా ఒకే ఒక మాట చెప్పదలుచుకున్న ఈ ప్రభుత్వానికి, అమరావతి రైతులు వాళ్ళ ఉద్యమ సందర్భంగా ఆ రోజున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి 200 మందికి పైగా చనిపోయారు. ఎంతమంది? 200 మంది. ఎందుకని? మీకు భూములు ఇచ్చి ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వెక్కిరించి వేధించి వేటాడితే చనిపోయినటువంటి వాళ్ళు 200 మంది ఉన్నారు. కనీసం వాళ్ళకి స్మారక స్తూపంగా ఎక్కడైనా గుర్తుగా గౌరవంగా వాళ్ళను గుర్తించినట్టుగా ఎక్కడైనా ఒక్క శిలాఫలకం అమరావతి రాజధాని నగర నిర్మాణానికి మీరు ఇచ్చినటువంటి మ్యాపుల్లో ఇంత ప్లేస్ 1 ఎకరం 1/2 ఎకరం కనీసం ఎక్కడైనా ఒక స్తూపాన్ని పెట్టగలిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకు చేయరు? ఎందుకు చేయలేరు? ఎందుకు గుర్తించరు? ఈ చనిపోయిన వాళ్ళందరూ దేనికోసం చనిపోయారు? మీరిచ్చినటువంటి హామీ చట్టబద్ధంగా చట్టసభలో మీరు చెప్పినటువంటి మాట నమ్మి చట్టాన్ని నమ్మారు, నాయకుల్ని నమ్మారు, మంచితనాన్ని నమ్మారు. అలాగే రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలన్నటువంటి తపనతో భూములన్నీ ఇచ్చేసి నిందలు పడ్డారు. దారుణమైనటువంటి పరిస్థితిలో బతికారు, చీకటిలో మగ్గిపోయారు. రేపేంటో తెలియనటువంటి పరిస్థితిలో ఎన్ని కుటుంబాలు ఇవాల్టి కూడా కూలిపోయాయో ఏదో ఒక 10% కుటుంబాలను చూయించి అందరూ భూస్వాములుగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం అనేది నీచమైంది, దుర్మార్గమైంది. అది ప్రభుత్వం గ్రహించి ఇవాళ నిలబడినటువంటి వాళ్ళను, మీకోసం భూములు ఇచ్చినటువంటి వాళ్ళను బాగు చేసేటటువంటి బాధ్యత తీసుకోవడానికి ఇంత కంఠశోష కావాలా? ఎస్, ఖచ్చితంగా దీని మీద మరొక ఉద్యమం అవసరమైతే, ప్రభుత్వానికి హెచ్చరిక కావాలని కోరుకుంటే, అలాగే ప్రభుత్వం కదలకపోతే చెయ్యవలసింది చాలా ఉంది అని ఒక జర్నలిస్టుగానే కాదు, వాళ్ళ తరపున వాళ్ళతో కలిసి నడిచినటువంటి అనుభవంతో వాళ్ళ బాధను దగ్గరగా చూసినటువంటి ఒక తోటి మనిషిగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కదలాల్సిన అవసరం ఉన్నది. ఆ స్పందన చూడాల్సిన దశ అతి తొందరలోనే మనము కోరుకుంటున్నటువంటి దశలో